హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ప్రజెంట్ నేనైతే మాదాపూర్ లోని 100 ఫీట్ రోడ్ పక్కన ఉన్న యువర్ కార్స్ కి అయితే వచ్చేసాను. ఇక్కడ చూసుకుంటే మనము యూజ్డ్ కార్ అన్నమాట. సెకండ్ హ్యాండ్ లో మంచి మంచి కండిషన్ లో ఉన్న ప్రతి ఒక్క మోడల్ కి సంబంధించిన కార్లు ఉంటాయి. అంటే చిన్న ఫ్యామిలీ కానివ్వండి, పెద్ద ఫ్యామిలీ కానివ్వండి, చాలా మందికి ఒక కోరిక ఉంటుంది. ఎన్ని రోజులు నేను బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటాం, ఒక నలుగురు ఉంటే ఒక చిన్న కారు ఉన్నా, ఏదో ఒక 2 లక్షలు 3 లక్షలు ఒక కారు ఉంటే ఇంట్లో పడుంటే ఏదైనా ఒక మంచి ఫంక్షన్కి వెళ్ళడానికి మనకి ఇబ్బంది అవ్వదు అని డ్రీమ్ తో ఉంటారు. సో అలాంటి డ్రీమ్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు. బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే నంబర్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. సో ఇక్కడే మనకు ఒక అన్న ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరన్నా? నాగేశ్వర రెడ్డి. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారన్న ఇక్కడ? 11 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. సో మనకు స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? మా దగ్గర అయితే 1,75,000 నుంచి ఉన్నాయండి. ఓకే ఓకే, ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా కొన్ని కార్స్? సరే, ఓకే చెప్పండి. ఇక్కడ చూసుకుంటే నెక్సాన్ అండి. చాలా మంది కస్టమర్స్ నెక్సాన్ గురించి ఎస్యూలో ఎక్కువ అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కస్టమర్స్ సేఫ్టీ గురించి ఎక్కువ ఆలోచించడం జరుగుతుంది. సో ఈ వెహికల్ అయితే టాటా వెహికల్ నెక్సాన్ అయితే 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. మనకు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ కూడా బాగానే ఉంటుంది. ఇది వచ్చేసి మాన్యువల్ పెట్రోల్ అండి. మాన్యువల్ పెట్రోల్. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 73,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి. 17 లో వచ్చేసి ఇది టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఎగ్జెట్ ప్లస్ అంటే అప్పట్లో టాప్ ఎండ్ వెహికల్. ఇప్పుడు ఏంటంటే అడిషనల్ గా సన్ రూఫ్ వచ్చింది అనమాట. దీనికి సన్ రూఫ్ ఉండదు. రీడింగ్ వచ్చేసి 73,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ ఉంటుంది సార్. ఏదైనా సరే మనం బయర్ టు సెలర్ ఉంటుంది ఇక్కడ, పార్క్ అండ్ సెల్ అనమాట. సో మనకు ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది, ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది, బ్యాంక్ ఫైనాన్స్ కూడా ఉంటుంది. ఇలా ఫైనాన్స్ గా కావాలనుకుంటే మన వెహికల్ కాస్ట్ ఎంత అయితే మాట్లాడుకుంటామో దాని మీద 70% అయితే లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక 30% డౌన్ పేమెంట్ కట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి 2017 మోడల్ కాబట్టి మనకు 690 నెగోషియబుల్ ఉందండి. ఇక్కడికి వచ్చి మన కస్టమర్ తో మాట్లాడుకుంటే దాదాపుగా ఏదైతే నేను ప్రైస్ చెప్తున్నానో అప్రాక్సిమేట్ గా నియర్ బై ఏ ప్రైస్ అయితే రావచ్చో ఆ ప్రైస్ చెప్తున్నానండి. మీకు ఎగ్జాక్ట్ గా వస్తే 10,000 అటు ఇటు అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఇదైతే మన ప్రైస్ సెల్లర్ తో మాట్లాడుకుంటే 6,30,000 లేదా 35,000 బడ్జెట్ లో వచ్చే అవకాశం అయితే ఉందండి. సెల్లర్ వచ్చి మాట్లాడుకుంటారు. ఇప్పుడు 690 ఉంది, యాక్చువల్ గా 650 గానే వచ్చు, 630 అయినా సరే మన కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం అనమాట. సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి? ప్రాబ్లం ఏముండదు అంటే వెహికల్ లోపలికి రాగానే మనం 220 పాయింట్స్ వెహికల్ చెక్ చేస్తాం. అంటే మా దగ్గర 3 టైప్స్ ఆఫ్ టెక్నీషియన్స్ ఉంటారు. అంటే వెహికల్ బాడీ చెక్ చేసే వాళ్ళు ఒకరు, ఇంజన్ చెక్ చేసే వాళ్ళు, గేర్ బాక్స్ కానీ డాక్యుమెంట్స్ చెక్ చేసే టీమ్ సెపరేట్ ఉంటుంది అనమాట. మీ దగ్గర నుంచి నేను తీసుకుంటా కదా, ఎలాంటి వారంటీ వారంటీ అనేది ఒక టైప్ ఆఫ్ అది బిజినెస్ అండి యాక్చువల్ చెప్పంటే. అండ్ వారంటీ అనేది ఏంటంటే వేరే కంపెనీ వాళ్ళు మా టైప్ అయి ఉంటారు. ప్రతి ఒక్క వెహికల్ మీద 10,000 ఎక్స్ట్రా బిల్ వేయాల్సి వస్తుంది. ఒక బండి రిటర్న్ రాదు, ఏం రాదు, అది కంపెనీ మొత్తం అంతా ప్రాఫిట్ అంతా ఆ కంపెనీ వాళ్ళకే ఉంటుంది. సో ఇంత ముందు మేము పెట్టేవాళ్ళము. సో దానివల్ల మనకు పెద్ద యూజ్ లేదు కాబట్టి మేము తీసేసాం. మేమేంటంటే క్లియర్ గా తరగా వెహికల్ గురించి అయితే మొత్తం క్లియర్ గా చెక్ చేయడం జరుగుతుంది. ఇంజన్ వర్క్ అయినా పెట్టుకోం, గేర్ బాక్స్ వర్క్ అయినా పెట్టుకోం, ఈవెన్ అందులో ఏసీ వర్క్ చేయకపోయినా సరే మనం పర్కట్ సెల్ నాట్ అలౌడ్ ఉంటుంది. ఇదైతే 630, 640 బడ్జెట్ లో మన సెల్లర్ తో మాట్లాడే అవకాశం ఉంది. అవును, యువర్ కార్స్ లో పర్ డే ఒక 20 నుంచి 30 కార్స్ సేల్స్ అవుతా అనేసి విన్నాను నేను. యాక్చువల్ గా మనకి ఏంటంటే సాటర్డే సండే వచ్చేసి 15 వెహికల్స్ అయితే మనం సేల్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ లో వచ్చేసి 9, 8 అలా సెల్ పర్ డే సేల్ అవుతుంది. సాటర్డే సండే అందరికీ హాలిడే ఉంటుంది కాబట్టి సో వీకెండ్స్ లో ఎక్కువ సేల్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసిన వెహికల్ మళ్ళీ మనకు తర్వాత ఉంటుందో లేదో కూడా ఐడియా ఉంటుంది. మీరు ఇమీడియట్ గా రియాక్ట్ అయితే కన్నా వెహికల్ అనేది మోస్ట్లీ ఉండే అవకాశం అయితే ఉంది. సాటర్డే సండే కస్టమర్స్ అనేది ఎక్కువ వస్తారు కాబట్టి మనం చెప్పలేము వెహికల్ ఉంటుందో లేదో అనమాట. సో ఎవరైనా యువ కార్స్ వచ్చే వాళ్ళు ముందు ఏం చేయాలంటే, ఇక్కడ మేము కాంటాక్ట్ ఎలాగో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి డైరెక్ట్ అన్నతోటే మాట్లాడవచ్చు. మాట్లాడి ఉందా లేదా కనుక్కున్న తర్వాత వచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి అన్న కూడా చెప్తున్నాడు. ఒకవేళ అన్న నేను కొంచెం లాంగ్ లో ఉంటా, జస్ట్ మీకు కాల్ చేసి నేను మిమ్మల్ని నమ్ముతున్నా వీడియో చూసి, సో కాల్ చేసి అన్న నాకు ఈ ప్రజెంట్ ఈ ఏరియాకి తెచ్చిస్తారా అంటే తెచ్చిస్తారా మీరు? అంటే వెహికల్ ప్రొవైడ్ చేయడం అంటే అట్లా ఉండదండి. ఆ సర్వీస్ అయితే మన దగ్గర లేదు. మీరు ఫస్ట్ ఒకవేళ వెహికల్ చూసుకున్న తర్వాత చెక్ చేయించుకోవడానికి ఇన్ కేసు బయటకు వెళ్ళి మీరు ఎక్కడైనా సరే షోరూమ్ లో అయినా సరే బయట ఏదైనా మెకానిక్ దగ్గర అయినా సరే చెక్ చేయించుకోవాలంటే మా డ్రైవర్ అరేంజ్ చేసి మీకు పంపిస్తాం వెహికల్. అదొక డౌట్ ఉండే, సో అడిగాను నేను. సో మన అక్కడ అటు చూసుకున్నా ఇటు చూసుకున్నా నంబర్ ఆఫ్ కార్స్ ఉన్నాయి వేరే వేరే మోడల్స్ లో. సో అన్న మనకు బెస్ట్ ప్రైస్ లో ఉన్నవి, మంచి కండిషన్ లో ఉన్న వెహికల్స్ అన్ని చూపిస్తా ఉన్నాడు. మీకు ఆప్షన్స్ అయితే కలర్ ఆప్షన్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వెన్యూలో చూడండి వైట్ కలర్ ఉంది, గ్రే కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది. సో అన్ని కలర్స్ అయితే ఆప్షన్ ఉంది. క్రెటా దగ్గరకు వస్తే అరౌండ్ 10 కార్స్ అయితే మా దగ్గర స్టాక్ ఎనీ టైమ్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఇందులో మనకు పెట్రోల్ ఉంటాయి, డీజిల్ ఉంటాయి, ఆటోమేటిక్ ఉంటుంది, మాన్యువల్ కూడా ఉంది. ఇన్ కేసు మా దగ్గర మీరు అడిగిన వెహికల్ రిక్వైర్మెంట్ లేకపోయినా సరే మేము సోర్సింగ్ మేనేజర్ పెట్టి అరేంజ్ చేసి మేము వెహికల్ తెప్పించే ప్రయత్నం కూడా చేస్తాం. అంటే మా దగ్గర అంటే 2 ఉన్నారు సోర్సింగ్ మేనేజర్స్. వాళ్ళకి చెప్పామంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అరేంజ్ చేస్తారు, డెఫినెట్ గా అరేంజ్ చేస్తారు వెహికల్. ఇక్కడ చూసుకుంటే మన
మన దగ్గర సెల్టాస్ వెహికల్, ఇంకా సోనెట్ వెహికల్స్, జీప్ క్యాంపస్, టైగోన్ వెహికల్స్, కుషక్ వెహికల్స్ అన్ని చాలా వెహికల్స్ అయితే మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో టోటల్ గా చూసుకుంటే మన దగ్గర ఎన్ని కార్స్ ఉన్నాయన్న? మన దగ్గర అయితే లైవ్ లో ఇప్పుడు ఆఫీస్ లో అయితే కనుక మనకు 400 నుంచి 450 దాకా స్టాక్ అయితే లైవ్ స్టాక్ ఉందండి. 450 దాకా లైవ్ స్టాక్ ఉంది. ఇందులో ఏంటంటే మన దగ్గర 1 lakhs ఇవ్వడానికి కదా, లర్నింగ్ పర్పస్ కోసం వచ్చిన అండర్ 2 lakhs బడ్జెట్ లో కార్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. 170, 150 ఇయాన్ వెహికల్ అయితే 150 దగ్గర నుంచి కూడా ఉంది. ఆల్టో దగ్గర 120, 130 దగ్గర నుంచి కూడా ఉంది. సో ఇవి 7 సీటర్ కి వెళ్తారంటే మన దగ్గర ఇన్నోవా క్రిస్టాల్ గానీ, ఫార్చునర్ గానీ, ఇవన్నీ కూడా మన దగ్గర అన్ని కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి.